మనం గమనించుకోవాల్సింది గతంలో ఏ నాయకులు ఎండోమెంట్ ల్యాండ్లను వాడుకున్నారు, ఎవరు కబ్జాలు చేసినారు అనేది వాస్తవ పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. ఆ గుడికి జలాశయానికి సంబంధించి ఎవరో ఏదో కబ్జాలు చేసినారని చెప్పేసి కొన్ని పత్రికల్లో కూడా వార్తలు రావడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి గుడికి సంబంధించినటువంటి ఎండోమెంట్ వాళ్ళు వాళ్ళ పద్ధతి లేదో వాళ్ళు పోతున్నారు. వాళ్ళు ఆరు తెచ్చుకున్నారు, అడంగలు తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు. అది వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి ఎవరేమి దాన్ని ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంత దౌర్భాగ్య పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. దయచేసి ఇది గమనించుకోవాలని చెప్పేసి నేను మీకు కూడా విన్నవిస్తున్నాను. ఎందుకంటే అది ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించినది చెప్పేసి ఎండోమెంట్ వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని క్లారిఫికేషన్ అని ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, మరి ఎండోమెంట్ వాళ్ళు వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకుంటారు కాబట్టి దానికి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదు.